మిత్రులారా నమస్తే. రెండు విషయాలండి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ 5 ఏళ్ళు అధికారంలో ఉంటుందా అనేటటువంటిది చాలా అనుమానాలు, ఇక అప్పుడో ఇప్పుడో పడిపోవచ్చు అనేటటువంటి విశ్లేషణలు, ఊహాగానాలు మనం రోజు వింటూ ఉంటాం. ఆదిత్యనాథ్కి మోడీకి పట్టం లేదని, అసలు మోడీయే ప్రధానమంత్రిగా కొనసాగుతాడా లేదా అనేటటువంటి అనుమానాలు, ఇక ఆ పార్టీ స్వయంగా తనకు బలం లేదు కాబట్టి మిత్రపక్షాల మీద ఆధారపడి ఉంది కాబట్టి వాళ్లకు సహాయం చేస్తున్నటువంటి అతి కీలకమైనటువంటి పక్షాలు ఎప్పుడో ఒకప్పుడు వెనకడుగు వేసే అవకాశాలు కూడా ఉన్నాయనేటటువంటి అంచనాలు, విశ్లేషణలు మనం చూస్తున్నాం. ఇవన్నీ సరే, ఒకవేళ బీజేపీ వారు అధికారాన్ని అక్కడ వాళ్ళు కోల్పోతే ఆ అధికారాన్ని చేజిక్కించుకునేటటువంటి సంఘటిత స్థానంలో ప్రతిపక్షాలు ఉన్నారా? ప్రతిపక్షాల కూటమి ఇండియా బ్లాక్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంత ఐక్యంగా, సమైక్యంగా, సంఘటితంగా ఈ ప్రతిపక్ష శక్తులు, పార్టీలు అందరూ ఉన్నారా అనేటటువంటిది చాలా కొన్ని అనుమానాలు ఈ మధ్యకాలంలో రేకెత్తుతున్నాయి. అయితే ఈ అనుమానాలు చెప్పుకునే ముందు ఒక ముచ్చట మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇండియా బ్లాక్కి కన్వీనర్ ఎవరు, లేదా ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే ప్రధాని అభ్యర్థి ఎవరు అనేటటువంటి విషయం వచ్చినప్పుడు, సరే తన పేరు ముందుకు రాలేదని చెప్పి ఆయన అలిగి వెళ్ళిపోయాడు నితీష్ కుమార్. ఆ దెబ్బ ఎలాగూ పడింది. తర్వాత అతి కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి తర్వాత అతి కీలకమైనటువంటి నేతల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు మమతా బెనర్జీ కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించలేదు. ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరు ప్రతిపాదించారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో రాహుల్ గాంధీ పట్ల ఈ కీలకమైన ప్రతిపక్ష నేతలకు ఎలాంటి సదభిప్రాయం లేదు, లేదా రాహుల్ గాంధీతో వీళ్ళకి సత్సంబంధాలు లేవు అనేటటువంటిది అప్పుడే మనకు ఒక క్లారిటీ వచ్చింది. సరే, ఎన్నికలేవో కలిసి పోరాడారు, కొన్ని రాష్ట్రాల్లో కుదరలేదు. ఇప్పుడైనా సరే రేపు ప్రభుత్వం కేంద్రంలో ఎప్పుడో ఒకప్పుడు పడిపోతుందని వీళ్ళే కదా ఊహాగానాలు చేస్తున్నారు, వీళ్ళే కదా లెక్కలు చెప్తున్నారు గణాంకాలతో సహా. లాలూ ప్రసాద్ అయితే చెప్తున్నాడు ఇక కొన్ని నెలలే అని. సో వీళ్ళందరూ కనీసం ఐకమత్యంగా ఉండడానికి ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? ప్రయత్నాలు చేయడం లేదు కదా. వాళ్ళలో ఐక్యత అనేటటువంటిది ఉన్నది కూడా పోయిందని ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలతో మనకి అర్థమవుతుంది. ఒక్కటి రెండు చెప్తాను. నిన్న జరిగినటువంటి జూలై 21వ తేదీన జరిగినటువంటి వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి అమరవీరుల స్మారక దినోత్సవం. మమతా బెనర్జీ ఎన్నికల అనంతరం, సార్వత్రిక ఎన్నికల తర్వాత, అలాగే మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసెంబ్లీలో 4 స్థానాలని గెలుచుకుందామే, అజేయ నాయకురాలిగా నిలబడింది, తిరుగులేని నాయకురాలిగా. ప్రతిపక్షంలో ప్రతిపక్ష ఇండియా బ్లాక్లో 3వ లార్జెస్ట్ పార్టీగా ఆమె ఉంది. సో ఆమె ఒక ర్యాలీని నిర్వహిస్తూ ఆ ర్యాలీకి ఎవరిని ఆహ్వానించింది? అందరినీ ఆహ్వానించవచ్చుగా. ఇండియా బ్లాక్లో ఉన్న అతి కీలకమైనటువంటి అందరినీ కాదు, అతిపెద్ద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ నాయకుడిని రాహుల్ గాంధీని పిలవచ్చు కదా. పిలవలేదు. పోనీ ఎవరైనా మల్లికార్జున ఖర్గేని పిలవచ్చు కదా, లేదు. ఎవరిని పిలిచింది ఆవిడ? యూపీ నుంచి సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ని ఆహ్వానించింది ఈ ర్యాలీకి. ఈ అమరవీరుల స్మారక దినోత్సవం ఏమిటి? ఎప్పుడో 93లో సిపిఎం హయాములో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు 13 ప్రభుత్వ కాల్పుల్లో, ఘర్షణల్లో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. సో జూలై 21న వాళ్ళ అమరవీరుల స్మారక దినోత్సవంగా జరుపుతారనమాట టీఎంసీ పార్టీ. సో దానికి చాలా అతి బ్రహ్మాండమైనటువంటి భారీ ర్యాలీ జరిగింది కలకత్తాలో. సో వాళ్ళందరినీ కూడా అమరవీరులను గుర్తు తెచ్చుకున్నారు. సో ఇది ఏ సందర్భంలో ఈ ర్యాలీ ఏమిటి అనేది, సరే వాళ్ళ అమరవీరుల్ని వాళ్ళు గుర్తు తెచ్చుకోవడం వాళ్ళ కార్యకర్తలకి ఉత్సాహం ఉంటుంది, వాళ్ళ నాయకులకి ఉత్సాహంగా ఉంటుంది. కానీ ఇదే ఇండియా బ్లాక్లో అదే సిపిఎం కూడా ఉంది, అదే ఇండియా బ్లాక్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, డిఎంకే ఉంది, చాలా చాలా కీలకమైనటువంటి పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆమె అఖిలేష్ యాదవ్ని మాత్రమే పిలిచింది.
పోనీ ఆ మీటింగులో ఏమైనా సరే ప్రతిపక్షాల ఐక్యత గురించి, ప్రతిపక్షాల ఇండియా కూటమి ఐక్యత గురించి, వాళ్ళ సంసిద్ధతను గురించి, వీఆర్ ప్రిపేర్డ్ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్స్ ఇఫ్, ఒకవేళ కేంద్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా ఇదిగో మేము సమైక్యంగా ఉన్నాం అని చెప్పేటటువంటి మాటలు ఆ ర్యాలీలో, ప్రసంగాల్లో మమతా దీదీ చేయలేదు. అలాగే అఖిలేష్ యాదవ్ అక్కడికి వెళ్ళారు, ఆయన ప్రసంగంలో దీదీని పొగడమే సరిపోయింది. కానీ ఇంకా ప్రతిపక్షాల ఐక్యత గురించి, ఇండియా బ్లాక్ గురించి ఒక్క మాట అఖిలేష్ యాదవ్ కూడా మాట్లాడలేదు. సో ప్రతిపక్ష ఐక్యపు కోటలో ఎలాంటి బేటలు మనకు కనిపిస్తున్నాయో అర్థమవుతుంది కదా. ఇది ఒక ఇన్సిడెంటు, ఇది చాలా స్పష్టంగా. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు అయిపోయి మొన్న ఉప ఎన్నికలు, అసెంబ్లీల 13 స్థానాల ఉప ఎన్నికలు కూడా అయిపోయాయి. ఈ సందర్భంగా ఒక సందర్భం వచ్చింది, ఒక వేదిక దొరికింది, అందరూ మళ్ళీ ఒకసారి నిలబడి చేయి పట్టుకొని కనపడ్డాను. కానీ ఆ సందర్భాన్ని ఆమె మమతా దీదీ కావాలనే వీళ్ళందరినీ కూడా అవాయిడ్ చేసినట్టుగా కనిపిస్తుంది. మరి వీళ్ళ ఐక్యత ఎలా ఉంది? ఇంకొకటి, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేశాయి, ఢిల్లీలో పనిచేశాయి. మరి ఇప్పుడు లేదు ఆ కలయిక, వాళ్ళిద్దరి మధ్య సయోధ్య లేదు అనేటటువంటిది ఇదిగో మొన్న జరిగినటువంటి చండీగఢ్లో జరిగినటువంటి ఒక మీటింగ్లో కేజ్రీవాల్ సతీమణి అక్కడికి వెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున హర్యానా ప్రజలకు 5 వాగ్దానాలని ఆమె ప్రకటించింది. ఆ 5 వాగ్దానాల్లో ప్రతి నెల ప్రతి మహిళకు ఒక 1000 రూపాయలు అకౌంట్లో జమ చేస్తామనేటటువంటి వాగ్దానం కూడా ఉంది. సో హర్యానాలో, పంజాబ్లో వీళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఉంటేనే కలదు సుఖం అవుతుంది, లేదంటే కలహిస్తే దెబ్బతింటారు. కానీ ఆమె ఇలా 5 వాగ్దానాలని హర్యానాలో ప్రకటించిన మరుక్షణమే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ కదా అధికారంలో ఉంది, అక్కడ ప్రతిపక్ష నాయకుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు అక్కడ ప్రతాప్ సింగ్ అనే ఆయన వెంటనే రిటార్ట్ ఇచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ వాగ్దానాలని తిప్పికొడుతూ ఆయన ఒక వ్యాఖ్య చేశాడు. పంజాబ్లోనే మీరు అమలు చేయలేదు ఇంకా, అంటే 1000 రూపాయలు ప్రతి నెల ప్రతి మహిళకి 1000 రూపాయలు ఇస్తామనేటటువంటి వాగ్దానం మీరు పంజాబ్లోనే అమలు చేయలేదు, ఇంకా హర్యానాలో ఏం అమలు చేస్తారు, ఇంకెక్కడైనా ఏం అమలు చేస్తారు అని చెప్పేసి ఆయన ఆ సునీత కేజ్రీవాల్ చేసినటువంటి 5 వాగ్దానాలకి వ్యతిరేకంగా వ్యాఖ్య చేశాడు. ఇది ఇంకా ప్రస్ఫుటంగా ప్రతిపక్షాల ఐక్యత ఎంత బలంగా ఉంది అనేటటువంటిది మనకి తెలియచేస్తుంది. సో కాంగ్రెస్కి ఆమ్ ఆద్మీకి మధ్య సయోధ్య లేదు, కాంగ్రెస్కి తృణమూల్ కాంగ్రెస్కి మధ్య సయోధ్య లేదు, సో సిపిఎంకి తృణమూల్కి ఎలాగూ సయోధ్య లేదు, సిపిఎంకి కాంగ్రెస్కి మధ్య కూడా అంత సయోధ్య ఉందా అంటే కేరళ అనుభవంతో మనకి తెలుస్తుంది, అక్కడ కూడా లేనట్టుగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తుంటుంటే మిత్రులారా, ఇండియా బ్లాక్ ఒకవేళ రేపు కేంద్రంలో ఎలాంటి పరిణామాలు సంభవించి వీళ్ళ చేతికి ఏ అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే స్థితిలో వీళ్ళు ఉన్నారా అంటే ప్రస్తుతానికి లేరనే కనిపిస్తుంది. అందుకనే వాళ్ళకి మనం ఏం సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, కానీ వాళ్ళే మహానుభావులు, ఘనులు, వాళ్ళు అర్థం చేసుకుంటారు సిచ్యువేషన్ని. ఈ గండి ఏదైతే పడిందో ప్రతిపక్ష ఐక్యతకి, దాన్ని పూడ్చుకుంటే ఐక్యంగా నిలబడతారు, లేదంటే వచ్చే అవకాశాన్ని చేజార్చుకుంటారు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.